హలో నమస్తే, నేను మీ దండుగుల శ్రీనివాస్. వాస్తవం టీవీకి స్వాగతం. ఇప్పుడు చర్చ జరుగుతోంది రాష్ట్రంలో. కేటీఆర్ పిఏ తిరుపతి అరెస్ట్ అవుతారా, రంగం సిద్ధమవుతుంది అనే విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ ఏంటి? మళ్ళీ తిరుపతి కేటీఆర్ పిఏ ఇష్యూ ఎందుకు వచ్చింది? కాస్త వెనక్కి వెళ్తే పేపర్ లీకేజ్ల వ్యవహారంలో కేటీఆర్ పిఏ హస్తం ఉందని రేవంత్ రెడ్డి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై లోతుగా దర్యాప్తు జరిపిన తర్వాత వాస్తవాలను వెలికితీసి ఆయన అరెస్ట్ చేయడం మూలంగా బీఆర్ఎస్ను మరింత రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయనుందా? కేటీఆర్ని టార్గెట్ చేసే ఇదంతా జరుగుతోందా? వాస్తవంగా తిరుపతి హస్తం ఎంత ఈ లీకేజ్ వ్యవహారం? ఈ విషయంపై ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది. కేటీఆర్ అంతకుముందు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా దీంట్లో అవకతవకలు పాల్పడ్డ వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పినట్టుగా ప్రధానంగా సీఎం ఆఫీస్ నుంచే ఈ అవకతవకలకు మూలం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలో అరెస్టు చేయడం మూలంగా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని, కేటీఆర్ని మరింత ఇరకాటంలో పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా మాల్యాల గ్రామానికి చెందిన కేటీఆర్ పిఏ తిరుపతి అక్కడి నుంచి పరీక్ష రాసిన చాలామంది ఎక్కువ మార్కులు రావడం, అన్నింటినీ కూడా వాళ్ళు ఆధారాలుగా తీసుకున్నట్టు కనబడుతూ ఉంది. దీనిపైన రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపణ చేసిన క్రమంలో ఇదే ఆధారం చేసుకొని చర్యలు తీసుకొని ఉన్నారా చూడాలి.